కడప జిల్లా పరిషత్ ఆఫీసులో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఉద్రిక్తత వాతావరణంలో ప్రారంభమైంది. జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓతో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. సమావేశం మొదలు కాకముందే వివాదాలకు దారితీసింది. రామాపురం జెడ్పీటీసీ మహిళా సభను అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సీసీ రోడ్ల పనుల విషయంలో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తమయ్యాయి. ఇసుక, కంకర వంటి సామాగ్రి తెచ్చిన తర్వాత పనులను రద్దు చేస్తున్నారంటూ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కమలాపురం జెడ్పీటీసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా సభలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక రాజకీయంగా కూడా వేడెక్కిన ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో డీసీఎంఎస్ చైర్మన్, రైల్వే కోడూరు జెడ్పీటీసీ మధ్య మరో వివాదం రగిలింది. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా జిల్లా కలెక్టర్ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తుకంపల్లి నుంచి వైట్ రోడ్డుకు కమలాపురం ఆల్రెడీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు మన సీఓ గారు, మన సీఓ మేడం గారు ఆల్మోస్ట్ 3 times అక్కడ విజిట్ చేసి 3-4 సార్లు విజిట్ చేసిన తర్వాత చేయొచ్చో డిస్కస్ చేసి ఫైనల్ ప్రొసీడింగ్స్ అయితే 5 lakhs వరకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ముందు అంటే ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వర్క్ చేసే టైంలో వీళ్ళేమన్నా గ్రావెల్ రోడ్ ఉంది, ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయిందన్నారు. మీకు సంబంధించిన ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా విలేజ్ లో, ఎందుకంటే మనం సాచురేషన్ పద్ధతిలో మనం ఈ బీటీ రోడ్ అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ సాచురేషన్ బేసిస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుని చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం దగ్గర 140 కిలోమీటర్లు బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ ని టేకప్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి, పూర్తవడానికి.